అశ్విని గ్రామంలో ఉన్నాము. నీరా ప్రాసెస్ యూనిట్ దగ్గర పిఆర్డి అనే సంస్థ ద్వారా మనం ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి తాటి చెట్టు నుంచి మరియు ఈత చెట్టు నుంచి నీరాన్ని కలెక్ట్ చేసి ఆ వచ్చిన నీరాన్ని శుభోదయంలో మంచి వాతావరణంలో కలెక్ట్ చేసినటువంటి నీరాన్ని తీసుకొచ్చి ఇందులో మీకు కొంచెం ఉడకబెట్టడం జరుగుతుంది. ఇలా ఉడకబెట్టిన నీరాన్ని మనము మంచి ద్రావణంగా తయారైన తర్వాత దాన్ని లిక్విడ్ రూపంలో సేకరించి బాటిలింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా బాగా ఉడకబెట్టి గట్టిగైన తర్వాత దాన్ని తాటి బెల్లంగా మనం తయారు చేసి తాటి బెల్లాన్ని కూడా ఒక బాటిల్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సేంద్రియ పద్ధతులు చేసి ఆ తాటి బెల్లాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి బూస్ట్గా తర్వాత గ్రాండుల్స్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మంచి న్యాచురల్ తాటి బెల్లం దానికోసం ఇలాంటి మిషన్స్ని వాడడం జరుగుతుంది. ఈ మిషన్స్ కంప్లీట్గా అయిన తర్వాత అది కలియబెడుతుంది, అదే తిరుగుతుంటుంది, ఇందులో కష్టపడుతూ ఉంటుంది. ఆశించి ఇలా ఉడకడానికి మిషన్ ద్వారా అంతా తిరుగుతూ ఉంది. బాగా వేడిగా ఉంటుంది అంతా చూడొచ్చు. బాగా వేడిగా ఉంటుంది. చాలా ఆవిరి కూడా ఉంటుంది. నీర ఒక 10 లీటర్ల నీర స్టీమ్లో ఒక బెల్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అందుకే ఈరోజు మా మిత్రుడు మణికంఠను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. నీరా తయారు చేసిన తర్వాత బెల్లం ఎట్లా చేస్తారన్నా అంటే చూపిద్దామని ఇక్కడికి పిలవడం జరిగింది. అందుకే తను కూడా చూస్తూ నేర్చుకుంటూ వాళ్ళ ప్రాంతాల్లో కూడా చాలా విపరీతంగా ఇక్కడ ఉన్నట్టే తాటి చెట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి మంచి సేంద్రియ పద్ధతిలో వచ్చే బెల్లాన్ని మంచి శివునికి ప్రసాదం రూపంలో ప్రజలకు ఇవ్వడానికి వాళ్ళ దేవాలయంలో ఏర్పాటు చేయాలని ఒక మంచి లక్ష్యంతో తను శివమాల వేసుకొని ఒక దీక్షలో ఉండి శివాలయము సంబంధించిన ప్రాంతంలో ప్రసాదం అందించడానికి ప్రజలకు అందించడానికి మంచి సంకల్పంతో ఇక్కడ నేర్చుకొని ఆ ప్రాంతంలో చేయాలని ఒక ఆలోచనతోటి ఆలోచిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా బెల్లం బాగా తయారయ్యేదాంట్లో గట్టిగా చిక్కదనమై ద్రావణమై దాంట్లో కూడా ఇలా ఉడకబెడతారు. అంతే ఇక్కడ ఎంత యూనిట్ సంబంధించిన నిర్వహణ. ఇలాంటి ఎంటీ దాంట్లో మొత్తం నీరాన్ని పోసి దాంట్లోంచి మిషన్ ద్వారా ఇవంతా బెల్లం రెడీ అయ్యేదాంట్లో కూడా చేయడం జరుగుతుంది.